హాయ్ హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక పెద్ద షాక్ ఇచ్చారు. ఈ రోజు నుండి మేము ఆరోగ్యశ్రీని బంద్ చేస్తున్నామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు. ఈ రోజు నుండి పేద ప్రజలకి మేము ఆరోగ్యశ్రీ మీద మేము ట్రీట్మెంట్ ఇవ్వటం లేదు. ఎందుకంటే ఇప్పటికీ 3,000 కోట్ల రూపాయలు ఇంకా డ్యూస్ పెండింగ్ ఉన్నాయట. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వబోట్లేదు. అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏదో స్కీమ్ ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ స్కీములు ఉంటాయి కదా. సో పేదవాళ్ళకి మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్కి కూడా మేము ఈ యొక్క ఆరోగ్యశ్రీ మీద, ఇన్సూరెన్స్ స్కీమ్ మీద కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మేము ఇవ్వటం లేదు. కేవలం ఎమర్జెన్సీ మాత్రమే మేము ఎంటర్టైన్ చేస్తాము. అది కూడా జనవరి 26 వరకే ఎంటర్టైన్ చేస్తాము. జనవరి 26 లోపు ఈ 3,000 కోట్ల రూపాయలు మీరు కనుక క్లియర్ చేయకపోతే ఎమర్జెన్సీ సర్వీసులు కూడా ఆరోగ్యశ్రీ మీద మేము తీసుకునేది లేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే, గతంలో 900 రోగాలకు చూసేవాళ్ళు, అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 3,200 రోగాలకి పెంచారు. 2,700 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటే దాంట్లో 20% అన్ని స్పెషలైజ్డ్ హాస్పిటల్స్, అంటే స్పెసిఫికల్లీ ఫ్రమ్ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ అంటారు కదా, హార్ట్ సర్జరీ చేసేవి, నీ సర్జరీ చేసేవి, ఇట్లా స్పెషల్ హాస్పిటల్స్ అనమాట. సో అవన్నీ కూడా ఒక 20% ఉన్నాయట 2,700 హాస్పిటల్స్లో. ఈ మొత్తం కలిపి రాష్ట్రం మొత్తం మీద గతంలో 12 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే దాన్ని 14 లక్షల వరకు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే. మొత్తం వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కొన్ని స్కీమ్స్ అవన్నీ కూడా అవి పెండింగ్ అవుతూ వచ్చాయంటే ఇప్పటికి 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పడిపోయినాయి ఆ ప్రైవేట్ హాస్పిటల్స్కి. అందుకని మేము సర్వీసెస్ ఆపేస్తున్నాం, పేద ప్రజలకు ట్రీట్మెంట్ ఇచ్చేది లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వము అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వీళ్ళు యాక్చువల్గా ఎంతమంది 14 లక్షల మంది జనాలు ఉంటే, లబ్ధిదారులు వాళ్ళందరి దగ్గర ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉంటే బడ్జెట్ కేవలం 3,350 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అవి సరిపోవట్లేదు సంవత్సరానికి. దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ డిలే అనేది ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్. ఏదేమైనా ఈ సత్యకుమార్ యాదవ్ అనేటువంటి ఈ యొక్క ఏమంటారు మినిస్టరు, హెల్త్ మినిస్టరు, తను ఇప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడతారు 1 or 2 డేస్లో అని అంటున్నారు. బట్ వాళ్ళు రెజ్యూమ్ చేస్తారో లేదో మనకైతే తెలీదు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేసినట్టున్నారు 15 గంటల క్రితం. ఓకే, మనకు ఒక అలర్ట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ అలర్ట్ వచ్చింది, జగన్ గారు ట్వీట్ చేసినట్టు. ఇక్కడ ఒక ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా పెద్దది రాశారు. ఎన్సీబీఎన్ గారు, ఆరోగ్యశ్రీపై మీకు ఎందుకంత కక్ష? పేదల సంజీవినికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యలు ఎందుకు దిగుతున్నారు? వైద్యం ఖర్చు 25 లక్షలైనా సరే ప్రజలకు ఉచితంగా అందించారా? మా ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన ఈ పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి దీన్ని దెబ్బ కొడుతున్నారు? 1.5 కోటి కుటుంబాల ఆరోగ్య బాధ్యతని ఎవరు తీసుకుంటారు? ఓకే, అధికారం రాగానే ఒక ప్లాన్ ప్రకారం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా? మీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టే నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి దాదాపు 3,000 కోట్ల బకాయిలు పెట్టారు. ఆసుపత్రికి వెళ్ళి ఆరోగ్యశ్రీ లేదని మాట వినిపిస్తున్నా ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు? ఈ 8 నెలల కాలంలో ప్రజలు అప్పులు చేసో ఆస్తులు తాకట్టు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బకాయిలు ఇవ్వకపోతే సేవలన్నీ నిలిపేస్తానని నెట్వర్క్ ఆసుపత్రులని చెప్తాను, ఎందుకు పట్టించుకోలేదు? ప్రజల ఆస్తిగా వైఎస్ఆర్సీపీ సృష్టించిన 17 మెడికల్ కాలేజీలు స్కామ్ చేస్తూ మీ మనుషులకు అమ్మేస్తున్న పద్ధతిలోని ఇప్పుడు ప్రజల ప్రాణాలు పరంగా పెడుతూ ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రైవేట్లకు అప్పగించడం నిజం కాదంటారా? ఇదంతా జగన్ గారు రాశారు. ప్రైవేట్ బీమా కంపెనీలు వేసి కొర్రీలతో పాలసీదారులు పడుతున్న అవస్థలు మనకు కనిపిస్తున్నాయి కదా చంద్రబాబు గారు. మరి ఆరోగ్యశ్రీని వారికి అప్పగిస్తే వారు వేసే కొర్రీలతో మనం ఇబ్బంది పడరా? జనం ఇబ్బంది పడరా? లాభార్జనే వారి ధ్యేయమైనప్పుడు ప్రజా ప్రయోజనాలు ఎంతవరకు సాధ్యం? కోవిడ్ వంటి కొత్త రోగాలతో, అరుదైన వ్యాధులతో ప్రమాదాల సమయంలో ప్రభుత్వం తన విచక్షణ అధికారాన్ని వాడుకొని బాధితులను ఆరోగ్యశ్రీని అందించి ఎంతో మందిని కాపాడుతుంది.
ప్రొసీజర్ల జాబితా వ్యాధుల సంఖ్యను పెంచి మానవతా దృక్పథంతో స్పందించి ప్రభుత్వం అనేక మార్లు అందుకుంది. మరి ప్రైవేటు కంపెనీలు ఈ పని చేయగలవా? మీరు చేయించగలరా? విజయవాడ వరద బాధితుల బీమా విషయంలో మీరు ఇచ్చిన హామీ ఎండమావేనని తేలిపోయిన మాట వాస్తవం కాదా? ఇంతమంది ప్రజల నష్టపోయినా మీరు చేసిన పనులేమిటి అని చంద్రబాబు నాయుడు గారికి రాశారు. ఇంకా రాశారు. ఓకే, చంద్రబాబు గారు 4 సార్లు సీఎం అయ్యారని గొప్పలు చెప్పుకుంటారు, కానీ పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఏ రోజైనా ప్రయత్నం చేశారా? పోనీ దివంగత మహానేత వైఎస్ఆర్ గారు దేశంలో తొలిసారిగా ఆరోగ్యశ్రీ రూపంలో ఒక గొప్ప పథకాన్ని తీసుకొస్తే దాని బలోపేతంగా 1 పైసాని ఇచ్చారా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా చికిత్స అందుకునే ప్రొసీజర్ల సంఖ్య 1000 నుండి 3207 పెంచాం. ఓకే, కరెక్ట్. మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్టుగా సంవత్సర ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వారికి కూడా వర్తింపజేసి మధ్యతరగతి వారికి మేలు చేశాం. 25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని తీసుకుపోయి పేదవాడికి మంచి చేశాం. 5 ఏళ్ల కాలంలో 45.1 లక్షల మందికి 13,421 కోట్లు ఖర్చు చేసి ఉచితంగా వైద్యాన్ని అందించాం. చికిత్స తర్వాత కోలుకునేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో పేషెంట్కు తోడుగా నిలుస్తున్న ఆరోగ్య ఆసరా పథకాన్ని తెచ్చి దాని కింద మరో 1,465 కోట్లు అందించి 24.59 లక్షల ఆరోగ్య ఆసరాగా నిలిచాం. మేము కల్పించిన ఈ ఆసరాను భరోసాని ఇప్పుడు పూర్తిగా తీసేస్తున్నారు. కొత్తగా అంబులెన్సులు తీసుకువచ్చి 104, 108 సేవలు మేము మెరుగుపరిస్తే మీరు నెలల తరబడి బకాయిలు పెట్టి అంబులెన్స్ సేవలను సైతం నిర్వీర్యం చేశారు. చంద్రబాబు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఎన్నికల్లో మీరు ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక మీరిచ్చిన సూపర్ 6, సూపర్ 7 అంటూ ఇచ్చిన హామీలను ఎలాగో ఎగరగొడుతున్నారు. మేము ఇచ్చిన పథకాలను రద్దు చేస్తున్నారు. ఇప్పుడు 1.5 కోటి కుటుంబాల ఆరోగ్యానికి షూరిటీ లేదు కదా, ఉన్న గ్యారంటీని తీసేశారు. ప్రజలకు నష్టం చేసే మీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే ఆరోగ్యశ్రీని యథావిధంగా ఉంచి అమలు చేయాలని ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నామని ఒక పెద్ద ఒక ట్విట్టర్లో పోస్ట్ చేయడం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో అది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. సో చూద్దాము. ఏదేమైనా వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఇవి ఆరోగ్యశ్రీ ఆపేస్తే చాలా నష్టం జరిగింది ప్రజలకి, పేద ప్రజలకు నష్టం జరిగింది. వాళ్ళు ఏదైనా గవర్నమెంట్తో మీరు మాట్లాడుకోవాలి, కానీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇట్లాంటి ధర్నాలు చేయటం, మేము ప్రైవేట్ హాస్పిటల్స్ మేము బంద్ చేస్తున్నాము, పేదలకు ట్రీట్మెంట్ ఏమో అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ అవుట్ పేషెంట్. ఇప్పుడు అఫ్కోర్స్ వాళ్ళు ఏమన్నారంటే అవుట్ పేషెంట్ని మాత్రమే ఆపుతాము, ఎమర్జెన్సీ తీసుకుంటా ఉన్నారు. అవుట్ పేషెంట్ అయినా ఈ అవుట్ పేషెంట్ ముదిరితేనే వాడు ఎమర్జెన్సీ అయ్యేది. ఓకే, అవుట్ పేషెంటే కదా, ఎమర్జెన్సీ కాదనుకోవడానికి లేదు. మీరు అవుట్ పేషెంట్ నెగ్లెక్ట్ చేస్తే అది ఎమర్జెన్సీగా మారింది. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ మీరు ఏదైనా ఉంటే గవర్నమెంట్తో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి తప్ప ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్స్ మేము ధర్నాలకు దిగుతాము అది చేస్తే ప్రజల ప్రాణాలకు నష్టం జరిగింది. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంకోసారి ఆలోచించాలి. అదేవిధంగా ప్రభుత్వం తొందరగా వాళ్ళ బకాయిలు తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్తే, థ్యాంక్ యూ.